వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ సార్ నేను దేశ్రీ ఇప్పటివరకున్న డీటెయిల్స్ ఒకసారి చూద్దాం రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులను వదిలిపెట్టబోమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన బియ్యం యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని కొందరు విదేశాలకు కూడా అక్రమ రవాణా చేస్తున్నారని అలాంటి వారి తాట తీస్తామని హెచ్చరించారు సీఎం పీడీఎస్ పై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు సరైనవేనంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ రైస్ అవకతవకలపై తాము పలుసార్లు ప్రస్తావించామని గుర్తు చేశారు అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాగా పవన్ మాటల్లో తప్పు లేదని సమర్థించారు ఆంధ్రప్రదేశ్లోని 17 టీచింగ్ హాస్పిటల్స్ లో 50% పైగా ఖాళీలున్నాయన్నారు మంత్రి సత్యకుమార్ గత వైసీపీ హయాంలో నియామకాలు జరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు ఆయన దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు మంత్రి రైతుల కోసం నిజంగా కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో నిర్వహించిన రైతు పండగ కార్యక్రమంలో పెండింగ్ రుణమాఫీ నిధులు విడుదల చేశారు వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3,14,000 మంది రైతులకు 2,747 కోట్ల రూపాయలను విడుదల చేశారు ఆధార్ రేషన్ కార్డులు బ్యాంక్ ఖాతాల సమస్యలను పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేశామన్నారు కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు అరకట్టి పొలానికి వెళ్లాల్సిన రైతు మార్పు కోసం ఓటేశాడని తెలిపారు ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు ఒక్క సంవత్సరంలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు ఇది నంబర్ కాదని రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తాం ఇంకేదో చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు భట్టి విక్రమార్క మాఫీ కాని రైతుల లెక్క తీసి రైతు రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు 1 లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న హామీని బీఆర్ఎస్ గాలి కొదిలేసిందన్నారు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశామన్నారు 18,000 కోట్ల రూపాయల మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు భట్టి ఇవాళ బీజేపీ చార్జ్ షీట్ ను తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుందన్నారు కిషన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందించారు బెల్ట్ షాపులు నిర్వహించినా వేలం వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ విషయంలో కార్యకర్త అయినా నాయకుడైనా ఉపేక్షించమన్నారు 10 ఓట్లు పోయినా పర్వాలేదన్నారు బెల్ట్ షాపులపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు టెక్కలి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామని మంత్రి చెప్పారని కానీ మద్యం సిండికేట్ వ్యాపారి టీడీపీ నేత కూచెట్టి కాంతారావు ఆయన వెనకాలే ఉన్నారని అన్నారు కాంతారావు గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలంపాట నిర్వహించిన సంగతి మీకు కనబడలేదా అని ప్రశ్నించారు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని పక్కనే పెట్టుకుని బెల్ట్ తీస్తామంటూ మాట్లాడడం సమంజసమా అని ఎద్దేవా చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది టిడ్కో ఇళ్ల నిర్మాణంపై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది 2023లో ప్రొద్దుటూరులో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను కూల్చివేశారు అధికారులు అయితే ఆ ఇళ్లను కూలగొట్టడానికి ప్రభుత్వం అనుమతులున్నాయా అని ప్రశ్నించారు టీడీపీ కౌన్సిలర్లు దీనిపై విచారణ చేపట్టాలని అడగడంతో వివాదం మొదలైంది సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు వైసీపీ కౌన్సిలర్లు సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది సంబంధిత ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు గురుకులంలో చదివి ఐఏఎస్ స్థాయికి వెళ్లిన ఆయన పలు జిల్లాలకు కలెక్టర్గా ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు బ్యాక్ టు న్యూస్
హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపన్నులే ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని అన్నారు. ఆక్రమణకు గురైన స్థలాల్లో పేదల కంటే ఎక్కువగా ధనికులే ఉన్నారని ఆయన వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల లీడర్లు అందులో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రభుత్వ సహకారం ఉందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్పోర్ట్ సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ సస్పెండ్ ను సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు న్యాయవాదులు. ఇద్దరి పాస్పోర్ట్లు రద్దు చేయాలని కోరారు పోలీసులు. ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్ వేసుకున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు శ్రవణ్ రావు. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ వద్ద 300 కోట్లకు పైగా విలువ చేసే అక్రమ ఆస్తులు గుర్తించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో ఇవి బయటపడ్డాయి. నికేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు తదితర 20 వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. దీంతో నికేష్ కుమార్ అవినీతి చేప కాదని భారీ తిమింగళమని తేలింది. పెద్ద మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ప్రీ లాంచ్, బైబ్యాక్ పాలసీ పేర్లతో నిండా ముంచుతున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఒక సైబరాబాద్ లోనే 22 సంస్థలు ప్రీ లాంచ్, 12 సంస్థలు బైబ్యాక్ పాలసీల పేరుతో మోసానికి పాల్పడ్డాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేశాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. లేని స్థలాలను ఉన్నట్టుగా చూపి డబ్బులు వసూలు చేశాయి. ప్రాజెక్టుపై డబ్బులు ఇస్తామంటూ బైబ్యాక్ పాలసీ పేరుతో కూడా మోసాలు చేశాయి. తక్కువ ధరకే విల్లాలు, ప్లాట్లు, ఫార్మ్ ల్యాండ్స్ అంటూ ప్రచార ఆర్భాటాలు చూసి వినియోగదారులు మోసపోతున్నారు. సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ప్రీ లాంచ్, బైబ్యాక్ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. పూడూరు గ్రామం సమీపంలో ఉన్న గోడౌన్లో మంటలు చెలరేగాయి. దాంతో గోడౌన్ కుప్ప కూలిపోయింది. 4 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ ఎస్పీ నగర్ లో ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. ఈసీఐఎల్ నుంచి నాగారం వెళ్తోంది ఆయిల్ ట్యాంకర్. ఆయిల్ లీక్ కావడంతో ట్యాంకర్ వెళ్లే మార్గమంతా ఆయిల్ పడిపోయింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బైక్లు అదుపు తప్పి పడిపోవడంతో 40 మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఫెంజల్ తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జోరు కొనసాగుతోంది. స్వర్ణముఖి, కాలంగి, కైవల్య నదులతో పాటు బొగ్గేరు, బీరాపేరు, పంబలేరు వరద ఉధృతి పెరిగింది. కాలంగి వరద నీరు పులికాడు సరస్సుకు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఫెంజల్ తుఫాన్ ప్రభావం డెల్టా పైన పడింది. డెల్టా ప్రాంతంలోని తెనాలి, బాపట్ల డివిజన్తో పాటు గుంటూరు డివిజన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల వల్ల వరి పంట నేల కొరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాపైన ఫెంజల్ తుఫాన్ ప్రభావం చూపించింది. తిరుపతి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, సత్యవేడులో భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలలేదు కానీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. బీజేపీకి చెందిన వ్యక్తి సీఎంగా ప్రమాణం చేస్తారని అజిత్ పవార్ అన్నారు. శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఖర్గే రాసిన లేఖపై సీఈసీ స్పందించింది. ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయని తెలిపింది. కాంగ్రెస్ నేతల చట్టపరమైన ఆందోళనను తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. వారికి ఫలితాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులు రావాలని ఆహ్వానించింది. ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాతే రాతపూర్వకంగా సమాధానమిస్తామని సీఈసీ స్పష్టం చేసింది. కొన్ని అంశాలను ప్రతిపక్ష పార్టీలతో చర్చించేందుకు బీజేపీ భయపడుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. అందుకే వారం రోజులుగా పార్లమెంట్ వాయిదా పడుతూ వస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారామె. ఎంపీ హోదాలో తొలిసారి వాయనాడ్లో పర్యటించారు ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ కూడా ప్రియాంకతో వాయనాడ్ వచ్చారు. ఎంపీగా గెలిపించినందుకు వాయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక గాంధీ. రోడ్ షో కూడా నిర్వహించారు. వాయనాడ్ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీతో కలిసి కోయికోడ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారాయన. వాయనాడ్ ప్రజలపై ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. వాయనాడ్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు లేవనెత్తుతోన్న వేళ ఆ పార్టీకి బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ఈవీఎంలపై అనుమానాలున్నప్పుడు ఎన్నికల ద్వారా గెలిచిన ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని కోరారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించినప్పుడే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ ఆరోపణలన్నీ సత్యదూరమన్నారు. రాజస్థాన్లో బలవంతపు మత మార్పిడులను అరికట్టేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగారాం పటేల్ తెలిపారు. సీఎం భజన్ లాల్ శర్మ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఎవరైనా వేరే మతంలోకి మారాలనుకుంటే 60 రోజుల ముందుగా జిల్లా మెజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకోవాలని బిల్లులో ప్రతిపాదిస్తున్నట్టు జోగారాం పటేల్ చెప్పారు. జిల్లా మెజిస్ట్రేట్ పరిశీలనలో ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదని తేలితే దరఖాస్తుదారు ముందుకు వెళ్లడానికి అనుమతిస్తారని తెలిపారు.